రానున్న లోక్సభ ఎన్నికలను బీఆర్ఎస్ సీరియస్గా తీసుకోవడం లేదా? అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరాభవం నుంచి కోలుకోకపోవడమే కాకుండా రోజుకో నాయకుడు పార్టీని వీడిపోవడం క్యాడర్లో నిరాశను కలిగిస్తున్నదా? ఇప్పటికిప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేది పెద్దగా ఉండదు కాబట్టి లోక్సభ ఎన్నికల్లో తాము ఎంత ప్రయత్నించినా గౌరవప్రదమైన సీట్లు గెలుస్తామన్న ఆశ ఎలాగూ లేదు. అందువల్ల ఎన్నికల బరిలో గట్టిగా దిగాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నారా? ఇప్పుడు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేని లోక్సభ ఎన్నికలపై దృష్టి పెట్టడం కంటే క్రమంగా ఆ తర్వాత తిరిగి పుంజుకోవాలని అనుకుంటున్నారా? ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి బీఆర్ఎస్ తీరును చూస్తుంటే ఇలాగే అనిపిస్తున్నది. ఇప్పటి వరకు వచ్చిన ఎన్నికల సర్వేలన్నీ కూడా ప్రధాన పోటీ బీజేపీ కాంగ్రెస్ల మధ్యనే ఉంటుందని చెప్తూ వస్తున్నాయి. బీఆర్ఎస్కు 0 నుంచి 1 వరకు వచ్చే అవకాశాలున్నాయని చెప్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్ల శాతం 38 నుంచి 27కు పడిపోవచ్చని కూడా అంచనా వేస్తున్నాయి. ఇదే సమయంలో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడం మరింత పెద్ద దెబ్బ తగిలినట్టయింది. దీంతో పార్టీకి గుండెకాయ లాంటి కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ కూడా ఢిల్లీలోనే మకాం పెట్టారు. పార్టీ అధినేత కేసీఆర్ రోజువారీగా ఇప్పటివరకు 14 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. కానీ పార్టీ మేనిఫెస్టో కానీ ప్రచార కార్యక్రమం షెడ్యూల్పై కానీ కేసీఆర్ నుంచి ఇప్పటి వరకు క్యాడర్కు ఎలాంటి సంకేతాలు అందలేదు. ప్రచారంలో కేసీఆర్ ఎప్పటి నుంచి పాల్గొంటారు, ఎన్ని సభల్లో పాల్గొంటారు, కేటీఆర్, హరీష్ రావుతో పాటు మిగతా నాయకులు ఎందరూ ప్రచారంలో పాల్గొంటారు అన్న దానిపై ఎలాంటి స్పష్టత లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీ ఒక నిరాశాపూరిత వాతావరణంలో స్తబ్దంగా ఉన్నది. దీనికి తోడు బీఆర్ఎస్ విడుదల చేస్తున్న అభ్యర్థుల జాబితా చూస్తే వాటిలో గట్టిగా ఫలానా వారు గెలుస్తారని చెప్పే పరిస్థితి ఒక్కరంటే ఒక్కరికి కనిపించడం లేదు. పైగా ప్రతిరోజు ఒకరిద్దరు నాయకులు బీఆర్ఎస్ నుంచి అటు కాంగ్రెస్లోకో ఇటు బీజేపీలోకో జంప్ అవుతూనే ఉన్నారు. శుక్రవారం ఉదయం కాంగ్రెస్ నేతలు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని కలిసి పార్టీలోకి ఆహ్వానించడంతో బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె కేశవరావు కూడా పార్టీలో కొనసాగడంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. పలువురు ఎమ్మెల్సీలు కూడా పార్టీ మారే అవకాశాలు స్పష్టంగానే ఉన్నాయి. మండలి చైర్మన్ సైతం అదే బాటలో ఉన్నట్టు తెలుస్తున్నది. మండలిలో కాంగ్రెస్ మెజార్టీ సాధించాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు గేట్లు తెరవాల్సిందే. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగేది ఇదేనని విశ్లేషకులు అంటున్నారు. అదే జరిగితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ మనుగడ అనుమానమేనన్న స్థాయిలో రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. కవిత కోసమైనా సరే బీఆర్ఎస్ అధినేత బీజేపీ తలుపులు తట్టక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చని భావిస్తున్నారు. అయితే కపిలవాయి, దిలీప్ కుమార్ లాంటి కేసీఆర్ మాజీ అనుచరులు మాత్రం విశ్లేషకుల అంచనాలను తిప్పికొడుతున్నారు. కేసీఆర్ ఫీనిక్స్ పక్షి లాంటి వాడని, ఆయన్ను ఎంతమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదని అంటున్నారు. పూర్తిగా నేల మీద పడినా ఒక్కసారి తిరిగి లేచే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్తున్నారు. కానీ కేసీఆర్ నుంచి మాత్రం ఒక్క మాట కూడా బయటకు రావడం లేదు. లోక్సభ ఎన్నికల్లో ఆయన ప్రచారం చేస్తారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.